నమస్తే అండి. నా పేరు శివకిషోర్ రెడ్డి. నేను కమలాపురం మండలం కమలాపురం నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి మాట్లాడబోతున్నాను. దీనివల్ల ప్రజలకు జరగబోయే అన్యాయాలు చాలా ఉన్నాయి. చిన్నకారు రైతులకు వాళ్ళ పొలాల గురించి ఎట్లా ఉన్న సమస్యలను ఏదన్నా సమస్యలు ఉంటే కోర్టు ద్వారా పరిష్కరించుకునే వాళ్ళు. కానీ ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల తీసుకురావడం వల్ల గవర్నమెంట్ ఒక ట్రిబ్యునల్ అపాయింట్ చేసి ఆ ట్రిబ్యునల్ ఏ విధంగా చెబితే ఆ విధంగా చేసేట్టుగా, ఎందుకంటే ఆ ట్రిబ్యునల్ కు సంబంధించిన వ్యక్తి కూడా గవర్నమెంట్ తరపునే పనిచేస్తాడు కాబట్టి అతను ఏది చెబితే అదే శిలా శాసనంగా వహించి ఆ ఒక్క భూముల యొక్క అంటే చిన్న సన్నకారు రైతులకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకొకటి విధం ఏంటంటే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రావడం వల్ల మనము జిల్లా కోర్టుల్లో కానీ స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టుల్లో కానీ మనం ఎటువంటి కేసులు వేసుకోలేకపోతాము. దానివల్ల మేము ఓన్లీ హైకోర్టులో మాత్రమే దీన్ని సవాల్ చేసుకోవాల్సి వస్తుంది. దానివల్ల చిన్నగారు మధ్యతరగతి వాళ్ళు హైకోర్టు వరకు వెళ్ళి దీన్ని జయించాలంటే చాలా కష్టము. సో ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల చాలా మంది ప్రజలకు ఇబ్బందే, కానీ పొద్దున్న లేస్తే వాని స్థలం వాళ్ళ పేరు మీద ఉంటాదో లేదో తెలియకోకుండా పోతుంది. పొద్దున్న లేస్తూనే ఇలాంటి యాక్ట్లు తీసుకురావడం వల్ల గవర్నమెంట్ వాళ్ళ ఏం ఆలోచనలో ఉందో అర్థమే కాదు. ఇంకోటి ఏంటంటే రిజిస్ట్రేషన్ దస్తావేజులు జిరాక్స్ కాపీ ఇస్తారంటే ఎవరైనా ఒప్పుకుంటారా అండి? ఒరిజినల్ కాపీలు వాళ్ళ కాడ పెట్టుకొని చూస్తూనే ఉన్నారు. 375 కోట్లకు వాళ్ళ సచివాలయమే తాకట్టు పెట్టారు. ప్రజల ఆస్తి పోయి బ్యాంకులలో తాకట్టు పెడుతున్నారు. ఇంకా ఇలాంటి యాక్ట్లు వస్తే, యాక్ట్ రాకముందే ఇలా జరుగుతున్నాయంటే యాక్ట్లు వస్తే ఇంకా ఎన్ని కుంభకోణాలు జరుగుతాయో ఏం జరుగుతాయో కాస్త ప్రజలు కొంచెం మేల్కోవాలని కోరుకుంటున్నాము. ఈ యాక్ట్ ను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. సో దీనిపైన కూడా లాయర్లు చాలా సందిగ్ధాలు వ్యక్తం చేసి లాయర్లు అందరూ కూడా ధర్నాలు వహించారు. దానివల్ల నష్టాలు ప్రజలకు తెలియజేస్తూ సో జనాలు కూడా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి పూర్తిగా అవగాహన తెలుసుకొని దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయకుండా చూడాలని కోరుకుంటున్నాము.